సార్ నా పేరు వికాస్. మీ వయసు ఎంత? సార్ నాది 12. మీ నాయన పేరు? లచ్చిరామ్ సార్. లచ్చిరామ్. మీ నాయన ఏం చేస్తుండే? సార్ మా నాన్న 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. మీ నాయనది కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? సార్ 2 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నాడు మీ నాయన? ఇంటి కదా సార్. అంతకుముందు మీ నాయన ఏం చేస్తాడు? సార్ మా నాన్న దుబాయ్ పోయి అంటే సార్ మేము అప్పు ఉండే సార్. అప్పు ఉంటే మా నాన్న కల్లి బిల్లి పోయిండే సార్ దుబాయ్. అయితే బరువు పని చేసిండు సార్. దాంతో వచ్చేసాడు. మీ తాండ ఏ తాండం ఇది? సార్ మాది లొంక తాండ సార్. ఇక్కడ ఇది ఏ నియోజకవర్గం? ఎల్లారెడ్డి సార్. ఎల్లారెడ్డి? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి. మండలమేమో గాంధారి సార్. మండలం గాంధారి. వ్యవసాయ భూమి ఉందా మీకు? లేదు సార్. తాండలలో ఉండాలి కదా, మీకు ఉంటుంది కదా భూమి. అంటే సార్ మా తాతయ్య అమ్ముకున్నాడు సార్. మీ తాత వ్యవసాయం చేసిండా? మీ తాత కాదు సార్, అమ్ముకున్నాడు సార్ భూమి. అంతకుముందు వ్యవసాయం చేసిండు? అంతకుముందు చేసినట్టే కదా. అవును సార్, చేసిండు సార్. ఎందుకు అమ్మిండు? అత్తమ్మ మంచిగా లేకుంటే అమ్ముకున్నాడు. అత్తమామ లేకుంటే అమ్మేసి కుటుంబం కోసం చేసి. అంటే మీ రైతు కుటుంబమే కదా. సరే, మరి నీకు ఈ పాట ఎట్లా ఇప్పుడు పాడిన రైతు మీద వాడినావు కదా, వ్యవసాయం మీద, ఈ పాట ఇట్లా వాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఎట్లా వచ్చింది సార్? నాకు కళాశ్రీ భిక్షనాయక్ పాడిపించింది సార్. ఎవరు? భిక్షనాయక్ సార్. భిక్షనాయక్ ఆయన పేరు కళాశ్రీ భిక్షనాయక్. భిక్షునాయక్. ఈ పాట అతను పాడిపించిండు? యూట్యూబ్ లో పాడిపించి. ఎక్కడ ఉంటాడు కళాయన? హైదరాబాద్ లో ఉంటాడా? ఎట్లా కలిసిండు ఆయన నీకు? ఇదంతా ఫోన్ లో సార్. మేము నంబర్ అడిగితే ఇచ్చిర్రు సార్. అయితే ఫోన్ లో చూసి ఫోన్ చేసి అన్ని చెప్పుకున్నాం సార్. నాకు పాటలు పాడిపోయిందంటే సరే అని పాడిపించారు సార్. నీకు పాట పాడాలని ఎందుకు వచ్చింది ఇట్లా? సార్ నాకు పాటలు అంటే నాకు మస్తు ఇష్టం సార్. అంటే నీకు చిన్నగా ఉన్న పుట్టుకల్లే వచ్చింది దానికి? మొదటి నుంచి ఉంది నీకు ఇష్టం? అంటే ఇప్పుడు పాట ఎట్లా ఇని తెలుసుకుంటావా? ఇప్పుడు ఇప్పుడు పాడిన రైతు మీద వాడిన పంట ఈ పాట దీనికి అంటే నువ్వు అల్లుకున్నదా అతను చెప్పింది నువ్వు అతను అల్లి పాట రాసి ఇచ్చింది నువ్వు కదా? ఇట్లా ఇది ఎట్లా జరిగింది? ఈ పాట ఇంతకుముందు ఎవరు వాడేరు? ఆయన వాడిండు? ఆయన పాడలేదు సార్. ఆయన స్నేహ కోటి అని ఒక అన్నయ్య ఉండే సార్. ఆయనతోని భిక్షనాయక్ సార్ పాట రాపించారు సార్. వాళ్ళు పాట రాపించారు. అవును సార్. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు వికాసు వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువర్గము గాంధారి మండలము ఎల్లారెడ్డి తాలూకా తాండా లోంక తాండా. ఇతని వయసు 12 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం ఇతను కంటి చూపు పోయింది. ఇప్పుడు అక్కడ ఈ కంటి చూపు లేని స్కూల్ ఎక్కడ ఏది? నిజామాబాద్ స్కూల్లో వీళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ ఇదే. అక్కడ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎన్నో తరగతి? 5వ తరగతి. సరే, ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము మనకు చూసాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్ లో చూసినాము. చాలా పాటలు పాడింది ఆయన. అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అందరికి తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిందంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు. తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు. ఆమెకు కొంత సర్వ్ ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఇతనికి. 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళు 6 లక్షల అప్పు ఇంటి కోసం చేసిన అప్పు, వీళ్ళకు అవసరాలకు చేసిన అప్పు
నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట, అది భారం అయింది నాకు. ఒక 4-5 నెలల నుంచి మిత్తి కట్టలేకపోతున్నాను. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకెట్లా తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం, అది చెప్పు ముందు వికాస్. నా దగ్గర రావాలని నీకెందుకు అనిపించింది? ఏమని విన్నావు? ఇట్లా మీరు అడ్రస్ చెప్పారు సంగారెడ్డి రామ్నగర్ రాముంది అని చెప్పినైతే వచ్చింది సార్. నేను ఇస్తారా నీకెట్లా తెలిసింది? అంటే కూడా అది కూడా విన్నావు అది. సరే వినాయక చవితి కంటే ముందు వచ్చింది. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు, శనివారం భజనకు వస్తాడు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది. వీళ్ళిద్దరు వచ్చింది. సరే ఆ వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలే. శనివారం కూడా భజనకు రాలే. ఆ శనివారం ఎందుకు బిజీ మూడ్లో రాలే. ఇక 2 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళే వాడుకున్నాను, ఒక రోజు ఇంకో గుళ్ళే వాడుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు శనివారం కదా, ఇట్లా రేపు వస్తాడు కదా, ఈ రోజు వచ్చింది వాళ్ళు. అయితే నేను సండే రోజు ఇంటే వస్తున్నా కదా. ఇక ఇప్పుడు అటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు, రాజకీయ చర్చ లేదు, ప్రెస్ మీట్లు బంద్ చేసినా. ఇప్పుడు మనం ఒక 3 రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్ని కొంత దూరం ఉంటున్నాం కదా. పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసి కూడా ఏం లేని ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజీరా వాటరు, ఆ పనులు ఈ పనులు అంతా నడుస్తుంది కదా. ఇటే వస్తున్నారు కదా. సరే శనివారం భజనకి ఎట్లా వస్తా, రేపు భజనకి ఎట్లా వస్తా కదా అని ఇతను వచ్చి. ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది, ఆయన ఎంత అడగాలను, అంత 6 లక్షలు అడగాలని రాలేడు కదా. అంతే కదా, ఎట్లా అడుగుతాడు ఈయన కూడా అడగలేడు కదా. అంతేనా? సరే మనకేందో అలవాటు కదా, ముందు రాగానే అసలు సమస్య ఏంటి ఎంత అంత అడిగితే అతను ఇవన్నీ చెప్పాడు. చెప్పినాడు. సరే నేను అతని మాట కూడా ఇచ్చేసాను. సరే ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. అచ్చా ఇంకో ఇతను ఏమన్నాడంటే, బాగా ఇంటర్వ్యూ చేసినావు ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వేంది నీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ వ్యక్తితో అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకొని మళ్ళీ అప్పు చేయమని అన్నాడు. అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతో తండ్రిని పోషించుకుంటా. తర్వాత చదువుతూ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా. అది అతని లైన్. అంతేనా? అతని గోల్ అది. ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్. అది మన అలవాటు ఏంటంటే, ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు పొండి అన్నది కదా. ఇస్తే సమస్యను పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్ల ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే, నేను చెప్పిన ఇక నీకు 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా? విన్నావా వికాస్? 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా, ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తిలు కట్టేసి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే, నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా. ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా. సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నీ 6 లక్షలు అప్పు పోతుంది, నీ ఇంట్రెస్ట్ 1,00,000 అవుతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి భోజనం చేపిస్తారు. అంతే కదా నీ లైన్గా. ఆ 50,000 కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు 7.5 లక్షలు ఇస్తున్నా. ఇక జాగ్రత్తగా. అచ్చా ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకున్నా ప్లాన్ చేయలేవు. ఇక ఇప్పటికైతే ఫోన్తో నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మా నువ్వు సపోర్ట్ చేసి బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి అక్కడ ఆయనకు వస్తుంది. ఏదన్నా ఉంటే చూడు, దానికి సపోర్ట్ ఇస్తాం.
తాను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాను ఫైనాన్షియల్ గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్ గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ అయింది కదా. ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తారు? 1.7 మిలియన్. ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత అంత మెల్లగా డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అవుతుంది. ఇది అతని లైఫ్కి మన వంతు సహకారం, అంతే కదా బాబు? అదే 7.5 లక్షలు పోయిన చోట పైలము బిడ్డ. నువ్వు చిన్నప్పుడే భగభగమంటే సూర్యుని పంటనుకొని మింగవైనవు బిడ్డ. ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ. నా కొడుక అంజన్న పోయిరారా సిన్ని తండ్రి అలంకకు వైలంగా పోయిరారా అంజన్న. రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొందిపోరా అంజన్న. నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య. నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య. ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా. ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా. ప్రాణాలు పోయినా గాని పర్వాలేదు తండ్రి నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి. రాక్షసులెదురైనా రెక్కుకుంటా పోతా సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా. సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా. దొంగలవాను నీ పట్లను నరికి వస్తా. చక్కని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా. కష్టాలేని ఎదురైనా కన్న తల్లి సీత ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా. ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా. నీ కళ్ళలీలు చూడలేను రామయ్య. నా గుండె తెరుగులాయ తండ్రి రామయ్య. జీవనార్తి పెట్టవయ్యా రామయ్య. నేను వెళ్ళిపోతా లంక నగరం రామయ్య. నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్య. తలుసుకుంటే దయ్య తండ్రి రామయ్య. అంజన్న నువ్వు నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము. నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఎదిలేదు బిడ్డ. నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ. నా కొడుక అంజన్న పోయిరారా నాయి కొడుక అంజన్న. పోయిన చోట పైరమూరా అంజన్న. పోయిరారా నాయి కొడుక అంజన్న. పోయిన చోట పైరమూరా అంజన్న. ఆ రావణుని జోలికోకు అంజన్న. సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న. జై జై హనుమ జయ హో హనుమ. కోటి వేల తండ్రి నీకు జయ జయలు పలుకుతుండ. సంత సముద్రాలు దాటి లంక చేరుకోవయ్య. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ ముందు ముందు జరిగే వింతల్ని గనవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ. కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనం అయిపోతుందమ్మా. సల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా. దేవుడే లేడను నాస్తికవాదులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా. నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా. కపటదారులే పెరిగిపోతారమ్మా. సార్ ఇంకొకటి సీఎం సార్ నాకు ఇంద్రమ్మ ఇల్లు. సీఎం గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇంద్రమ్మ ఇల్లు కావాలి చెప్పి ఇస్తాడు. సరేనా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా. మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా. ఓకేనా? ఈ మదన్ మోహన్ సాబ్ ఎమ్మెల్యే సాబ్కి చెప్తా. అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా. బాబు ఎంత? 7.5 లక్షలు. జాగ్రత్తగా అప్పు పట్టుకో. మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయదని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసుకున్నా. నాకు ఉన్నాయి అప్పులు. విన్నావా? అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. వెళ్ళేసుకున్నా.
అందులో వేసుకోండి. అది నీ బ్యాగ్ ఆ బ్యాగ్ వెహికల్ అరేంజ్ చేయాలి. వెహికల్ అరేంజ్ చేసినాం మేమే. ఇక మళ్ళా ఈ బస్సులా గిస్సులా అయితే వెహికల్ అరేంజ్ చేసినాము. మొన్న వీళ్ళకు 50,000 బిత్తి కట్టడానికి అప్పు తెస్తే ఆ 50,000 కొట్టేసిందంట బస్సులో. ఆ 50,000 పోయిన నెల 13వ తారీఖు కంప్లైంట్ ఇచ్చి రేపు 13వ తారీఖు 1 month అవుతుందట. ఇంకా డబ్బులు దొరకలేదు, లెక్కుతున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. అట్లా అలా పెట్టేసుకో. అది కూడా అన్ని అన్నీ పెట్టేసుకో. అది కూడా ఫోన్ అలా పెట్టుకో. ఆ ఫోన్ ఉండలే ఇంకా కార్లో కూడా పెట్టుకోవచ్చు, చార్జర్ కదా. లేకపోతే సార్ ఫోన్ ఆ? ఫోన్లో ఛార్జింగ్ పెట్టేసి పైన పెట్టుకో, చార్జర్ ఏముంది. లాక్ తో నైకి అన్నా లాక్ లేదు, లాక్ నా ఇచ్చేయండి. అది కూడా ఇచ్చేయండి. చాలమ్మా పెట్టేసుకున్నాము. రైట్ అవుతుంది ఇక చాలు. రైట్ రైట్ అందరూ ఒక ఫోటో ఇవ్వండి కదా సార్. ఇస్తున్నా. నీకేముంది ఫోటోలు వచ్చినాయి ఆల్రెడీ. ఫోటో తీస్తున్నా. రైట్ చలో. ఫోటో రైట్. నేను సామ్ని సమాన్ వాస్తవం మధ్యలో